క్రీస్తు నామున మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలండి. ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం తరపున మీకు అందరికీ నా యొక్క శుభవచనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభు మీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభు నా మనసులో ఉంచినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానించుకోక మునుపు ఒక వచనాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. పరిశుద్ధ లేఖన భాగం నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ చరణం మనం చదువుకుందాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈ ఆదివారపు ఆరాధనలో నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వర్తమానాన్ని ప్రభువా మీరు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు కనుక దీని యొక్క మర్మము మాకు తెలియచేయండి. ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడు నాయన, మర్మములు విప్పే దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. నీ సేవకుడు నాయన నాకు మీ యొక్క జ్ఞానమును అనుగ్రహించి నా నోటికి బోరుగా ఉండమని, పరిశుద్ధాత్మ నడిపింపుడు ఇచ్చామని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదువుబడినటువంటి లేఖన భాగము 2000 సంవత్సరాల క్రితము నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన యొక్క అనేక సందర్భాలలో ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక సమయాన ఈ లేఖనం ఎత్తి ఆయన మాట్లాడారు కనుక దీని గురించి మనం ధ్యానించాలి. అసలు యేసు క్రీస్తే దక్షిణ దేశపు రాణి తన భూమి అంతము నుండి సొలొమోను యొక్క జ్ఞానమును తెలుసుకుని సొలొమోను కట్టించినటువంటి దేవుని మందిరము దాని యొక్క గొప్పతనమును తెలుసుకోవాలని ఆమె వచ్చింది. ఆమె ఆ తరం వారిలో ఆమె యెరూషలేమును చూడాలని వచ్చింది. యెరూషలేముకు వచ్చింది. యెరూషలేము రాజును చూడాలని వచ్చింది. యెరూషలేము యొక్క రాజు నివసిస్తున్నటువంటి స్థలమును, మందిరమును చూడాలని వచ్చింది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి అన్నది మనం ఆలోచన చేస్తే, ఆమె ఈ తరం వారితో ఆ విమర్శ సమయమున ఆమె నిలబడుతుంది అని చెప్తున్నాడు. అంటే తరతరములకు ఆమె నిలబడే యొక్క స్త్రీ, ఈ స్త్రీ యొక్క పోలికను, ఈ స్త్రీ యొక్క గుణగణాలను మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఆమెలో ఉన్న గొప్పతనాన్ని యేసు క్రీస్తే ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దక్షిణ దేశపు రాణి కొరకు ఆమె నేరస్థాపన చేస్తుందంట. అంటే ఆమెలో ఉన్న నీతి, ఆమెలో ఉన్న విశ్వాసము, ఆమెలో ఉన్నటువంటి యొక్క గుణగణాల గురించి ఆలోచన చేసినప్పుడు ఆమె ఆ తరం వారి మధ్య నిలబడ్డది. ఈ తరం వారి మధ్య కూడా ఆమె నిలబడి నేరస్థాపన చేస్తుందంట, న్యాయ విమర్శన. ఎందుకో తెలుసా, వాస్తవాన్ని నమ్మనటువంటి వారికి ఈమె ఒక సవాలుగా నిలబడుతుంది. ఈ రాణి ఒక న్యాయాధిపతిగా నిలబడుతుంది. ఈ యొక్క గమనించండి, ఈ యొక్క స్త్రీ ఆమె దేనికి పోలుగ్గా ఉన్నది అన్నది ఆలోచన చేస్తే ఈమె వధువుకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు, ఎత్తబడే వధువునకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకు అంటే ఈ 2000 సంవత్సరాల క్రితము ఎత్తి మాట్లాడినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ తరం వారు, అనగా సొలొమోను తరంలో ఆక 2000 సంవత్సరాల క్రితమే మనం ఆలోచన చేద్దాం. ఆమె ఆ తరం వారి మధ్య నిలవబడి
ఆమె గొప్ప విశ్వాస యోధురాలుగా పిలువబడ్డారు. గనుకనే ప్రభు వారు ఇక్కడ ఈ మాటను రాయించారు. ఈ మాట ఆయన రాయించారు గనుక తన యొక్క జీవిత గాథను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ సారాంశము ఎలా ప్రారంభమైందో మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. షాబా దేశపు రాణి యెహోవా నామమును విని యెరూషలేము రాజును శోధించడానికై వచ్చెను. ఆమేన్. ఎక్కడ రాయబడి ఉంది ఏమండి? మొదటి రాజులు 10వ అధ్యాయంలో మొదటి మాటను మనం ధ్యానించుకున్నాం. ఈ మొదటి మాటలో ఈ షాబా దేశపు రాణి యెహోవా నామమును విని యెరూషలేముకు వచ్చింది. యెరూషలేములో ఉన్న రాజును శోధించడానికి వచ్చింది. ఎలా వచ్చింది అంటే చాలా డౌట్స్తో వచ్చింది. తనలో చాలా అపనమ్మకం ఉంది, నమ్మకం ఉంది. ఆమె సొలొమోను యొక్క జ్ఞానమును గురించి, యెరూషలేములో కట్టబడినటువంటి మందిరమును గురించి, యెహోవా ఆయన దీవించినటువంటి దీవెన ఆశీర్వాదముల గురించి విన్నది. అయితే మనం కొంచెం లోతుకి వెళ్ళినట్లయితే ఈ భూదిగంతముల నుండి వచ్చినటువంటి ఈ రాణి షాబా దేశపు రాణి అంటే నల్లజాతి స్త్రీ. ఇంకా మనం ఆలోచన చేస్తే యెరూషలేమునకును ఆ యొక్క తను నివసిస్తున్నటువంటి ప్రాంతానికి ఇంచుమించుగా 1000 మైళ్ళు దూరమని మరి ఆ యొక్క దాన్ని పరిశోధన చేసినటువంటి వారు చెప్తున్నటువంటి మాట. ఇంకా బాగా ఆలోచన చేసినట్లయితే ఈ స్త్రీ యెరూషలేముకు రావడానికి, తన దేశం నుంచి రావడానికి చాలా కాలం పడుతుంది. అయితే ఈ స్త్రీ ఏం చేసింది అంటే షార్ట్కట్లో ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరమును, దాన్ని పరిపాలిస్తున్నటువంటి సేవకుణ్ణి, రాజును చూడాలని ఆతృతతో ఆమె మార్గము లేని ఆ సమయాలలో, ఆ దినాలలో రోడ్డు రవాణా సౌకర్యం లేని ఆ దినాలలో ఈ షాబా దేశపు రాణి ఒక మార్గాన్ని ఏర్పరచుకోవడానికి చూచినప్పుడు యెరూషలేముకు రావడానికి తనకి మధ్యలో గొప్ప పర్వతం ఉందంట. అప్పుడు ఆ పర్వతాన్ని దాన్ని ఒక దారి చేసుకోవడానికి, దాన్ని మధ్యగా రెండుగా చేర్చడానికి ఆమె అనేక మంది చేత, పనివారి చేత తను యెరూషలేముకు రావడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకుందంట. అంటే ఎంతకాలం పట్టి ఉంటుంది? ఇవన్నీ పరిశోధకులు చెప్పినటువంటి మాటలు, నేను చూసినటువంటి మాటలు కాదు, కానీ పరిశోధకులు చెప్పినటువంటి మాటలు ఇవి. వాస్తవానికి ఆమె వచ్చిన విధానాన్ని బట్టి చూస్తే ఆమె రావాలి, రాజును చూడాలి అనే సంకల్పము, మనోనిష్ట కలిగి ఉన్నటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. అక్కడ రాజును చూడాలనే ఆశ, ఆకాంక్ష ఆమెలో అత్యధికంగా ఉండడం కారణం వల్ల తను ధనాన్ని లెక్క చేయలేదు, ప్రయాణ దినాలని లెక్క చేయలేదు, ప్రయాస పడవలసి వస్తుందని లెక్క చేయలేదు. ఆమెకు యెరూషలేమును చూడాలి, యెరూషలేము రాజుతో మాట్లాడాలి అనే ఆశతో ఆమె ఆ మార్గాన్ని ఏర్పరచుకున్నదంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమెలో గొప్ప విశ్వాసం మనకు కనబడుతూ ఉంది. ఆమెలో గొప్ప నిరీక్షణ కనబడుతూ ఉంది. ఆమెలో మొదటిగా ఆమె హృదయంలో నిశ్చయించుకున్నటువంటి నిశ్చయము చొప్పున యెరూషలేము చేరాలనే ఆశ ఆ స్త్రీలో మెండుగా కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే 1వ చరణంలో సొలొమోను గారి యొక్క
జ్ఞానమును గురించి ఆమె విన్నది. దానికంటే ముందుగా యెహోవా నామమును గురించి, సొలొమోను కలిగిన కీర్తిని గురించి విన్నది. ఏమండి, దేవుని యొక్క నామము, బలమైనటువంటి నామమును గురించి ఆమె విన్నది. ఏమండి, బలమైనటువంటి నామం గురించి విని ఆ తర్వాత సొలొమోను యొక్క కీర్తిని గురించి విన్నది. సొలొమోనుకి ఇంత కీర్తి ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే యెహోవా నామమును బట్టి వచ్చింది అని విన్నది. ఆమె వినటం వలన తనలోకి ఏమొచ్చింది అంటే, రోమపత్రిక 10వ అధ్యాయము 17వ చరణంలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. చాలామంది వినరు, వాళ్ళు పట్టుకున్నదే వాళ్ళకి నిదానము, వాళ్ళు మాట్లాడేదే వాళ్ళకి సత్యము, వాళ్ళకున్నటువంటి యొక్క ఆలోచనలే వారు నడిపిస్తాయి తప్ప దేవుని ఆలోచన చొప్పున కానీ, దేవుని ప్రేమ చొప్పున కానీ, దేవునితో ఉన్న అనుబంధము చొప్పున కానీ వారు ఏమాత్రం నడవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఏమాత్రము కూడా ఆ విధంగా దేవుళ్ళు ఉండాలనే ఆలోచన, దేవుని మాటలు వినాలనే ఆలోచన, దేవుని యొక్క శక్తిని వారు ఆశ్రయించరు. తమ శక్తినే వారు నమ్ముకుంటారు. కానీ ఈ స్త్రీ అలా లేదు. ఈమె విన్నది, విశ్వాసం ఉంచింది, ఆ విశ్వాస పరిమాణము బలము పొందుకుంది. ఆ తర్వాత ఆమె నిర్ణయం తీసుకుందంటే, యెరూషలేముకు నేను చేరాలి. యెరూషలేములో ఉన్న మందిరములో, ఆ మందిరమును కట్టించినటువంటి ఆ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోనును చూడాలని ఆమె ఆశతో వచ్చింది. ఆమె బయలుదేరడానికి ఒక దృఢ సంకల్పము ఆమెలో నిశ్చయించుకుంది. నెంబర్ 1, సొలొమోను కలిగినటువంటి కీర్తి విన్నప్పుడు ఆమెలో ఒక ఆలోచన వచ్చింది. నాకు జ్ఞానం ఉంది, నేను ఒక దేశానికి రాణిగా ఉన్నాను గనుక నాకు తెలిసినటువంటి జ్ఞానముతో గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చాను అంటున్నాడు. ఏమండి, శోధించడానికి ఈ స్త్రీ వచ్చింది. ఈ స్త్రీ ఏ విధంగా శోధించడానికి వచ్చింది అంటే, ఆ రోజు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక శోధకుడు వచ్చాడు యేసు ప్రభు యొద్దకు. ఉపవాసం ఉన్నాడు ఆయన 40 రోజులు ఉపవాసం పిమ్మట యేసు ప్రభుని శోధించడానికి వచ్చాడు. వీడికి బొత్తుగా దైవభక్తి లేనటువంటి వాడు, దేవునికి విరోధి, దేవునికి వ్యతిరేక కార్యములు చేయాలంటే ఎంతో ఇష్టం వాడికి. వీడు అబద్ధములకు జనకుడు. వీడు యేసు ప్రభుని శోధించడానికి వచ్చి, ఈ రాళ్లను రొట్లుగా చేసుకో అన్నాడు, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నాడు, ఈ కొండ మీద నుంచి దూకే అన్నాడు. వీడు ఎందుకంటే వీడు పుట్టుకే చెడ్డ పుట్టుక. వీడు ప్రారంభ దిశలోనే వీళ్ళు పాపము చోటు చేసుకుంది. ఆ పాపమును బట్టి నడిపింపబడుతున్నాడు కనుక, పరిశుద్ధులతో మాట్లాడుతున్నాను, పరిశుద్ధ స్థలంలో మాట్లాడుతున్నాను, పరిశుద్ధునితో నేను వాదన చేయకూడదు, పరిశుద్ధునితో నేను వాదమాడకూడదన్న ఆలోచన వాడికి లేనటువంటి వాడు అబద్ధములకు జనకుడైనటువంటి అపవాది. ఆ శోధించడానికి ఇక్కడ శాబాదేశపురాన్ని రాలేదు. కానీ దేవుని యొక్క జ్ఞానం ఎట్టిదో, దేవుని యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, దేవుని యొక్క కృపావరం ఎట్టిదో, దేవుని యొక్క ఆ గొప్ప దివ్య జ్ఞానశక్తి ఎట్టిదో నేను
శోధించి తెలుసుకోవాలి అనుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే జ్ఞానుల మాటలు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటారు. జ్ఞానం కలిగినటువంటి వారు దేవుని మాటలు, జ్ఞానుల మాటలను ధ్యానించి విని వారికి ఉన్నటువంటి జ్ఞానమును, పాండిత్యమును వృద్ధి చేసుకుంటారు. ఈ జ్ఞానం లేనటువంటి వారు పొలోమంట మాట్లాడుతూనే ఉంటారు. మాకు ఏదో తెలిసిందని, మా జ్ఞానం ఏదో గొప్ప ఉందని రకరకాలుగా వాదిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క స్త్రీ ఆయన కీర్తిని విని గూఢార్థం గల మాటల చేత శోధించడానికి వచ్చింది, గమనించింది. రెండవ చరణంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆమె వచ్చినటువంటి థియరీ, ఆమె ముందుగానే గొప్ప పరివారముతో ఆమె రావడానికి వెండి బంగారములు, ఆ దేశపు యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి విలువైనటువంటి కానుకలు, ఆ దేశంలో ఉన్నటువంటి బంగారము, రత్నములు, ఇవన్నీ కూడా ఒంటెల మీద ఎక్కించుకొని గొప్ప పరివారముతో, ధనధాన్యాలతో, ఒంటెలతో యెరూషలేముకు వచ్చింది. హల్లెలూయా. యెరూషలేముకు ఒక అన్యురాలు వినడం వల్ల విశ్వాసము కలిగి, అది వాస్తవమా కాదా, అతడు జ్ఞానా కాదా తెలుసుకోవాలని ఆమె వచ్చింది. కానీ ఆమె వస్తూ ఆమె ఒక సిద్ధపాటు కలిగి వచ్చింది యెరూషలేమునకు. ఆమె వస్తూ కానుకలు తీసుకుని వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు యెరూషలేముకు వచ్చేవారు కనీసం చేత్తో బైబిల్ కూడా తీసుకుని రాలేకపోతూ ఉన్నారు. యెరూషలేము అనగా మందిరము. చేత్తో బైబిల్ తీసుకుని రాలేకపోతూ ఉన్నారు. ఆ చేత్తో వారు తిని దాంట్లోని తీసినటువంటి దశంభాగము, ధాన్యాలు, ఆ ధనధాన్యాలు చేత్తో తీసుకొని రాలేకపోతూ ఉన్నారు. వారికి వచ్చినటువంటి రాబడిలో 10వ భాగమును కూడా తీసుకొని రాలేకపోతూ ఉన్నారు. అర్థం చేసుకోండి. వచ్చేవారు దేవుని యొక్క పరిచర్యలో పాలుపంపులు పొందుకోలేకపోతూ ఉన్నారు. వచ్చేవారు ఆ మందిరం యొక్క సంరక్షకుడు, సేవకురాళ్ళు, ఆ మందిరంలో పనిచేసే పనివారు, వీరెవరికి కూడా ఎటువంటి యొక్క సహకారం కూడా చేయలేనటువంటి వారుగా ఉన్నారు. అర్థం చేసుకోండి దేవుని వాక్య మర్మలలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని. కానీ ఈ స్త్రీ, నేను వెళ్తున్నది యెరూషలేమునకు, నేను వెళ్తున్నది యెరూషలేములో ఉన్న రాజు యొద్దకు, నేను వెళ్తున్నది జ్ఞాని అయిన సొలొమోను యొద్దకు, గనుక నేను వట్టి చేతులతో రాకూడదని తనతో పాటు తన పరివారును తీసుకుని వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? మందిరములకు వెళ్ళేవారు, యెరూషలేములో ప్రవేశించేవారు ఒంటిగా వెళ్ళి కూర్చోవడం కాదు, తన ఇంటి వారితో కలిసి, తన స్నేహితులతో కలిసి యెరూషలేము రాజు యొద్దకు వెళ్ళేవారుగా ఉండాలి. ఆమేన్. యెరూషలేముకు వెళ్ళేవారు తన స్నేహితులతో, శ్రేయభిలాషులతో, కుటుంబంతో కానుకలు తీసుకుని వెళ్ళేవారుగా మనం ఉండాలి. వెళ్ళేవారు యెరూషలేము రాజుతో మాట్లాడేవారుగా ఉండాలి. యెరూషలేము రాజు యొక్క మాటలు వినేవారుగా ఉండాలి. ఈ స్త్రీ తను
ప్రతి విషయంలోనూ శ్రద్ధ కలిగి వచ్చినట్లుగా, దృఢ నిశ్చయంతో వచ్చినట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఒంటెలను ఒంటిగా తీసుకురాక ఒంటెల మీద బరువును మోపుకొని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము యొక్క రాజును నువ్వు దర్శించాలి అంటే, యెరూషలేము రాజు యొక్క ముందు నిలవబడాలి అంటే, యెరూషలేములో ఉన్నటువంటి రాజు యొక్క వర్తమానం వినాలి అంటే ఈ విధమైనటువంటి సిద్ధపాటుతో నువ్వు రావాలి. ఇది వధువుకి ఉండవలసినటువంటి లక్షణములు, వధువులో ఉండవలసినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాభక్తులు. ఈ రాణి ఆయన శోధించడానికి వచ్చింది. ఈ రాణి కానుకలు తీసుకుని వచ్చింది. ఇప్పుడు యెరూషలేము రాజుతో ఆమె మాట్లాడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము రాజుతో ఆమె మాట్లాడుతూ ఉంది. ఈ 3వ వచనంలో ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ కూడా రాజు ఏది కూడా దాయకుండగా, మరుగు చేయకుండా ఆమె వేసిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మన జీవితంలో, మన హృదయంలో, మన నిత్య జీవితంలో పాడుబడిన మన ఎడారి బ్రతుకులో, ఎడారి యొక్క అరణ్య జీవితంలో మనలో ఉన్నటువంటి యొక్క అనుమానాలకు, ప్రశ్నలకు విమోచనకు మార్గదర్శి యెరూషలేములో ఉన్నాడు. ఆయన ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే. నీలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు ఆయనే. నీలో ఉన్నటువంటి ప్రతి అనుమానమునకు ధైర్యం ఆయనే. ఇప్పుడు యెరూషలేము యొక్క రాజు సొలొమోను ప్రత్యుత్తరము చెప్పడం ప్రారంభించాడు. ఎందుకంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగాలలో చాలా విషయాలలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని యొక్క పరిశుద్ధ జ్ఞానమును పొందుకున్నటువంటి వాడు. ఆయనకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప జ్ఞానము అమోఘమైనది. ఆయనకి ఇచ్చినటువంటి మేఘ దర్శనము, ఆ ప్రత్యక్షత, ఆయనకి ఇచ్చినటువంటి కృపావరము, ఆయనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యము, ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞాన సంపదలు, అవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనవి, దేవుని నుంచి ఆయనకు ప్రాప్తించినవి. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను యొక్క జ్ఞానము ఎట్టిది అన్నది మనం ఆలోచన చేస్తే అసలు వర్ణించలేనటువంటి యొక్క మన జ్ఞానము, ఈ దీనుడి జ్ఞానము ఏమాత్రం కూడా సరిపోదు. అటువంటి రాజుని ఈ షాబా దేశపు రాణి నిలవబడి ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంది. అనేక మంది వింటారు కానీ దాన్ని గైకొనరు, దాన్ని విశ్వసించిన ప్రకారంగా వారు యెరూషలేముకు రాలేరు. పైకి భక్తి గలవారుగా ఉంటారు కానీ దేవుని యొక్క శక్తిని ఏమాత్రం కూడా వారు ఆశ్రయించరు. కానీ ఈమె ఆశ్రయించింది. ఎందుకో తెలుసా? షలోమోను కాలంలో ఒక అద్భుతమైనటువంటి ఒక తీర్పును గురించి క్షుణ్ణంగా నేను చెప్తాను. ఆయన ప్రశ్నలకు అన్నిటి జవాబు ఎలా ఉంటుందంటే, ఆయన జ్ఞానము ఏ విధంగా ఉంటుందంటే, అది కేవలము
దేవుని నుంచి మాత్రమే అది సంక్రమిస్తుంది. అది దేవుని నుంచి మాత్రమే అది ప్రాప్తిస్తుంది. ఆ జ్ఞానము ద్వారా జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆయన రాజుగా కూర్చున్నాడు. యవనస్తుడు అంత అనుభవం లేదనుకున్నారు. ఆయన దగ్గరకు ఒక తీర్పు వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఒక ఇంట్లో, ఇది వాస్తవానికి హాస్పిటల్లో కూడా జరుగుతూ ఉంటాయి, చాలాసార్లు మనం విన్నాం. దానికి కోర్టులకు ఎక్కుతారు, సంవత్సరాలు తరబడి తిరుగుతారు. కానీ ఇక్కడ జరిగినటువంటి తీర్పు క్షణంలో అది పరిష్కారమైంది. ఎలా అయిందంటే, ఒక హాస్పిటల్లో 2 స్త్రీలు ఒకేసారి ప్రసవించారు. అయితే ఒక స్త్రీ యొక్క బిడ్డ చనిపోయింది, ఒక స్త్రీ యొక్క బిడ్డ బ్రతుకు ఉంది. ఈ చనిపోయినటువంటి బిడ్డ తల్లి ఈ చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి ఈ బ్రతుకున్న తల్లి పక్కన పడుకోబెట్టి బ్రతుకున్న బిడ్డను తన పక్కన పడుకోబెట్టుకుంది. ఆ యొక్క బిడ్డను చూచుకున్నప్పుడు ఆ తల్లి ఆ బిడ్డ యొక్క కలర్ చూసి, ఆ బిడ్డ యొక్క రూపం చూసి ఆమె పసిగట్టింది. హల్లెలూయా. పసిగట్టి వెంటనే ఆమె స్పందించింది. పక్కన చూసేసరికి తన బిడ్డ అక్కడ ఉంది. చనిపోయిన బిడ్డ తన బిడ్డ అని గుర్తించి తనతో వాదన పెట్టుకుంటే ఆమె సస్యమరా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆ కేసు యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి సొలొమోను ఎదుగు వచ్చినప్పుడు, సొలొమోను ఆ ఇద్దరు తల్లిని అడిగినప్పుడు, ఆ బిడ్డ నాదంటే నాది, నాదంటే నాదని ఇద్దరు కూడా ఫైట్ చేస్తూ ఉంటే, అప్పుడు ఆయనకి ఒక దివ్యమైనటువంటి ఆలోచన వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఒక శతాధిపతితో అన్నాడు కదా, ఇదిగో వీళ్ళిద్దరూ కూడా నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు కనుక ఈ బిడ్డను ఆ కత్తితో ఒక ఏటుతో నరికి వాళ్ళిద్దరికీ కూడా శరో భాగం ఇమ్మని ఆయన తీర్పిచ్చాడు. ఎప్పుడైతే తీర్పు వచ్చిందో కత్తి పట్టుకుని ఆయన వచ్చాడు. కత్తి పట్టుకుని వచ్చే అక్కడ నరకడానికి సిద్ధపడేటప్పటికీ ఆ బిడ్డ తల్లి వెంటనే ఆగమని చెప్పి, అయ్యా నా బిడ్డ ఎక్కడో చోట బ్రతుకుంటే అదే నాకు సంతోషము, తనకే ఇచ్చేయండి అయ్యా అన్నది. ఇది మాత్రము అలా కాదు, శిరసాకం చేసేయ అంటుంది. అప్పుడు వెంటనే జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, ఇదిగో ఈ బిడ్డ ఆ యొక్క తల్లి ఆమె అని చెప్పి ఆ ఇచ్చేయమన్నటువంటి తల్లికి ఈ బ్రతుకున్న బిడ్డను అప్పగించినటువంటి మహాజ్ఞాని సొలొమోను. ఆ జ్ఞానవంతుణ్ణి ఇక్కడ గమనించండి, ప్రశ్నలు వేయడానికి వచ్చింది. ఆ ప్రశ్నల్లో ఆమె సమస్తమును కూడా ఆయన జ్ఞానమును గుర్తెరిగి, ఆయనకున్న జ్ఞానము పరలోక సంబంధమైనదని, యెరూషలేము ఏలుచున్నటువంటి యెహోవా నామమును బట్టి వచ్చినదని ఆమె వెంటనే స్పందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 3వ చరణంలో ఆమె వేసినటువంటి ప్రశ్నల భావము అంతా కూడా ఆయన క్షుణ్ణంగా చెప్పినప్పుడు, ఆయన ఇచ్చినటువంటి తీర్పులు, ఆయన పరిపాలిస్తున్నటువంటి పరిపాలన విధానము చూసినటువంటి షాబాదేశపు రాణి శబాష్ షలోమోను అంటూ మనసులో ఉబ్బు తబ్బిపోయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి. అలాగే 4-5 వచనాలలో మనం ధ్యానించినప్పుడు షాబారాణి సొలొమోను యొక్క జ్ఞానము, అతడు కట్టించినటువంటి మందిరమును, అతని బల్ల మీదనున్న మరి భోజన ద్రవ్య పదార్థములు, సావకులు, మరి యొక్క
ఆయన కూర్చుండు పీఠములు, అతని ఉపచారకులు కనిపెట్టుచుండు వారి వస్త్రములు, అతని గిన్నె అందించు వారిని, ఆ మందిరము, అతడు అర్పించు దహన బలులు, మరి అన్నీ కూడా ఆయనతో కలిసి యెరూషలేములో ప్రవేశించింది. యెరూషలేము మందిరంలో ఆమె ప్రవేశించింది. 4-5 వచనాలలో మనం ఆలోచన చేసినప్పుడు యెరూషలేము మందిరము, అతని బల్లయతో ఉన్నటువంటి పనివారు, అక్కడ ఉన్నటువంటి సౌకర్యము, అక్కడ ఉన్నటువంటి యొక్క సిస్టమేటిక్ అంతా కూడా ఆ దినాలలో ఆమె రాజ్యంలో, ఆమె పరిపాలిస్తున్నటువంటి పరిపాలనలో ఎక్కడ కూడా ఇవన్నీ కనిపించిన విధానము చూచినప్పుడు ఆమె మనస్సు ఆహ్లాదముగా ఉబ్బి తబ్బిబైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన భోజన బల యొద్ద ఉన్న విధానము చూసినప్పుడు కూడా ఎన్నో వేల రకాల తినుబండారాలు, సమృద్ధి జీవమును చూసినప్పుడు ఆమె ఉబ్బి తబ్బిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని యొక్క వాక్యము ఇటు రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు సామెతలు 1వ అధ్యాయము 5వ వచనం, సామెతలు 1వ అధ్యాయము 5వ చరణంలో చూస్తే, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకొనును. గమనించండి, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడంటండి. మరి మనము ఏ విధంగా ఉన్నాం? షాబాదేశపు రాణి అజ్ఞాని అయిన సొలొమోను యొక్క పాండిత్యమును విని ఆమె తనకున్నటువంటి జ్ఞానమును వృద్ధిపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు యవనస్తులు, ఈనాడు విశ్వాసులు, ఈనాడు మరి దేవుని బిడ్డలని పిలువబడుతున్నటువంటి వారు ఈ జ్ఞానమును బోధిస్తున్నటువంటి బోధకులను, వారు చెప్పినటువంటి వర్తమానములకు మార్కులు వేస్తూ ఉన్నారు. పాండిత్యమును వృద్ధి చేసుకోవట్లేదు. పాండిత్యమును, జ్ఞానమును వృద్ధి చేసుకోవట్లేదు. కానీ ప్రశ్నించేవారుగా, ప్రశ్నలు వేసేవారుగా వారు మిగిలిపోతూ ఉన్నారు చరిత్రలో. కానీ ఆ చరిత్రలో ఆమె మిగిలిపోలేదనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక 6వ చరణము 7వ చరణంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ షాబాదేశపు రాణి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. రాజుతో ఇట్లా, నేను నీ కార్యమును గురించి, జ్ఞానమును గురించి నా దేశమందు నేను వినిన మాటలు నిజమే, అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానము, నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెరూషలేము రాజుకి ఆమె సరెండర్ అయిపోయింది. ఆమె ఉబ్బి తబ్బిబ్బులైపోతా ఉంది. ఆ యొక్క రాజ్యములో ఉన్నటువంటి యొక్క పరిపాలన, ఆరాధనను, ఆరాధ్య దైవం అయినటువంటి యెహోవా నామమును, ఆ నామమును బట్టి జరుగుతున్నటువంటి అర్పణలు, దహన బలులు, పరిశుద్ధ బలులు, హృదయపూర్వక బలులు, ఇవన్నీ చూచినటువంటి ఆమెలో పశ్చాత్తాప మనస్సు, నేను విన్నదానికంటే బహుగా నీలో జ్ఞానం ఉన్నది, నీ జనులు గొప్పవారని ఆమె ఉబ్బి తబ్బిబ్బులైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. జ్ఞానమును త్రోసిపుచ్చువాడు మరణంలో ఉంటాడండి. అర్థమవుతుందండి? జ్ఞానమును త్రోసిపుచ్చువారు, సేవకులను త్రోసిపుచ్చువారు, రాజులను త్రోసిపుచ్చువారు, వీళ్ళందరూ కూడా గడంధకారంలో ఉంటారు.
గడంధకారంలో ఉంటారు. దాన్ని విని పాండిత్యమును వృద్ధిపరుచుకున్నవాడు జ్ఞానంలో ఉంటాడు. షాబాదేశపు షాబారాణి వచ్చి ఆ యొక్క సొలొమోనుతో ఆమె మాట్లాడుతూ ఉంది. ఆమె యొక్క మనస్సు ఉబ్బి తబ్బిబ్బులైపోతూ ఉంది. తన యొక్క హృదయమునంతా కూడా విప్పి ఆయన జ్ఞానమును కొనియాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 8వ చరణంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఆమె చెప్తూ ఉంది, ఆమె మనస్సు తన హృదయము సంతోషములో అంచుల మటుకి పొంగుతూ ఉంది, పొరులుతూ ఉంది. 8వ చరణంలో ఆమె అంటుంది, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. హల్లెలూయా! ఎంత చక్కటి మాట అంటుందంటే అసలు వర్ణించడానికి ఆమెకి మరొక మాట దొరకలేదంటే. దీన్ని మించిన మాట, దీన్ని మించిన జ్ఞానము, దీన్ని మించినటువంటి వర్ణము ఆమెకు దొరకలేదు. వర్ణాతీతమైనటువంటి సొలొమోను యొక్క జ్ఞానమును ఏ విధంగా ఆమె పోలుస్తూ ఉందంటే గమనించండి. ఆ పోలిక ఏంటో తెలుసా? ఆమె చెప్తుంది, నీ జనులు భాగ్యవంతులు. నీ జనులే భాగ్యవంతులైతే నీకేమని పేరు పెట్టాలి? యెరూషలేముకి ఏమని పేరు పెట్టాలి? నీ జనులు భాగ్యవంతులు, సిరి సంపదలు కలిగినటువంటి వారు, గొప్ప జ్ఞానవంతుడు పొందుకున్నటువంటి వారు. ఇప్పుడు ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఈ రాజు మూమూర్తుల యేసు క్రీస్తుకు పోలికగా కనపడుతూ ఉన్నాడు. నా యేసయ్యను నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడు అనేటువంటి యేసు క్రీస్తును పోలి ఇక్కడ వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతలు జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 34వ వచనంలో ఆ చరణంలో ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. అనుదినము వాక్యములు అంటే అనుదినము కూడా ఆయన వాక్యములు వినువారు ఎలా ఉంటారో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ఈ మాటలో చాలా చాలా జాగ్రత్తగా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటాడు కదా, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. గమనించండి, ఇక్కడ దేవుడే చక్కటి మాటను ఇక్కడ తెలియజేస్తామన్నాడు. ఏంటో తెలుసా? ఇక జ్ఞాని అయినటువంటి సొలొమోను తన యొక్క వాక్యాలలో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు 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 అంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ లేఖన భాగాలలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఈ విధంగా, పరిశుద్ధాత్మ ఈ విధంగా రాయిస్తూ ఉంది. క్రీస్తు పూర్వము షాబాదేశపు రాణి ఏం చెప్తుంది అంటే, అనుదినము అనగా నీ దేశంలో ఉన్నటువంటి నీ ప్రజలు భాగ్యవంతులు. దేంట్లో భాగ్యవంతులు తెలుసా? అనుదినము నీ జ్ఞాన వచనములు వినుచు నీ ఆవరణములో నివసించువారు ధన్యులు. అందుకే 84వ కీర్తనలో అక్కడ అంటాడు, ఒక దినము నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. ఇక్కడ తనేమంటుందంటే, అయ్యా నిత్యము నీ లోపల, నీ ఇంటి లోపల పనిచేస్తున్నటువంటి వారు, సేవకులు, వీళ్ళందరూ అనుదినము కూడా నీ జ్ఞానవచనములు వింటూ ఉన్నారు. వాళ్ళు ఎంత భాగ్యవంతులు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి సామెతల్లో ఇదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశమును
మరి నా ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. వారు దేవుని వాక్యము చేత దినదినము కూడా వారు వృద్ధిపరచబడతారు. జ్ఞాన వచనముల ద్వారా జ్ఞానము వారికి అధికమైపోతూ ఉంది. జ్ఞానము ద్వారా మూర్ఖత్వము తొలగి అనంత జ్ఞానము ప్రాప్తిస్తుంది. గమనించండి. అందుకే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఇక్కడ శాబాదేశపు రాణి ఏమంటుందంటే, నీ యొక్క జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి 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 నీవు యెరూషలేములో నిలవాలి. యెరూషలేము రాజు యొక్క కోటలో నువ్వు నిలిచి ఉండాలి. నిత్యము ఆయన మాటలు వింటూ ఉండాలి. ఆయన గడప యొద్ద ద్వారబంధుల యొద్ద కాచుకొని ఉండాలి. నీవెప్పుడు కూడా ఆయన మందిర ఆవరణంలో ఉన్నటువంటి ఆ యొక్క కృపను నువ్వు పొందుకుంటూ ఉండాలి. గమనించండి. అలా పొందుకోవాలంటే ఇక్కడ జ్ఞాని ఏమంటున్నాడు తెలుసా? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. ఇప్పుడు శాబాదేశ ప్రాణి ఎవరిని కనుగొంది? ఏమండి? యెరూషలేమును కనుగొంది. యెరూషలేము రాజును కనుగొంది. యెరూషలేములో ఉన్నటువంటి భక్తులను, ఆయన ప్రజల భాగ్యమును కనుగొంది. ఆ దేశము యొక్క సౌఖ్యము, ఆ దేశము యొక్క సంరక్షణ, ఆ దేశము యొక్క అభివృద్ధి అన్నీ కూడా ఆమె కనులార చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, వాడు ఎన్నడూ కూడా నశించిపోడు. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనువాడు తనకే, ఏమండి, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడంట. దేవుణ్ణి కనుగొనపోతే నువ్వు నాశనం అయిపోతావు. నీ జీవితము వాడదెబ్బగా మార్చబడుతుంది. నువ్వు ఒక దొంగగానో, వ్యభిచారిగానో, లోకస్తుడిగానో నువ్వు నశించిపోతావు. ఆయనను నువ్వు కనుగొనాలి. ఆయన్ని కనుగొంటే నువ్వు భాగ్యవంతుడివి, భాగ్యవంతురాలివి, ధన్యురాలివి. నీ లోగిట నువ్వు నీ భర్త కౌగిటిలో ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటా. నువ్వు మందిరములో ఒలివ మొక్క వలె ఆశీర్వదింపబడతావు. ఇక శాబాదేశపు రాణి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలక ఉపదేశం ఏంటో తెలుసా? నీ జీవితంలో నీవు ఇటువంటి అనుభవంలోనికి నువ్వు రాలే. ఇతరుల యొక్క జ్ఞానము, సేవకుల ఉపదేశము, సేవకుల యొక్క, గమనించండి, ఆ యొక్క మాటలు నువ్వు అసహించుకున్నట్లయితే నువ్వు చీకట్లో ఉంటావు. నువ్వు వెలుగులో ఉండాలి అంటే ఆయన కనుగొనాలి. ఆయన జ్ఞాన వచనములు వినడానికి నువ్వు నిలిచి ఉండాలి. దేవుని మందిరానికి వెళ్తావు, ఏదో 10 నిమిషాలు కూర్చుని అటు ఇటు తిరుగుతూ ఉంటావు. దేవుని మందిరానికి అని చెప్పి వెళ్తావు, సినిమాల చుట్టూ తిరుగుతూ ఉంటావు. దేవుని మందిరానికి వెళ్ళానని చెప్తావు, దేవుని మందిరంలో ఉపవాసం ఉన్నానని చెప్తావు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తానని చెప్తావు. కానీ చెప్పని తీరుగా నీ జీవితం ఉండదు. నీవు యెరూషలేములో నిలవాలి. యెరూషలేములో నువ్వు నిలవబడ్డప్పుడే జ్ఞానుల యొక్క ఉపదేశము, ఆ వచనము నీ చెవులో పడుతుంది. అన్నీ నాకు తెలుసులే, బైబిల్ 100 సార్లు చదవనులే అని అనుకుంటే అది కేవలం నువ్వు అనుకున్నట్టుగానే ఉంటుంది తప్ప విన్నట్టుగా, గైకొన్నట్టుగా, అనుసరిస్తున్నట్టుగా ఉండదు. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శాబాదేశపు రాణి ఒక సమర్పణ కలిగి ఉన్నది. ఆ సమర్పణ ఏంటో తెలుసా? సొలొమోనుతో ఆమె సాంగత్యం చేసింది. సొలొమోను కావాలని ఆశించింది. సొలొమోను యొక్క జ్ఞానమును వినడానికి నిలిచి ఉన్నది. సొలొమోను యొక్క, గమనించండి, ఆ యొక్క అనుబంధముతో యెరూషలేములో ఆమె ఉపదేశము విన్నది. ఆ భాగ్యవతులతో కలిసి
భాగ్యనగరంలో ఆమె నడిచింది. ఆ భాగ్యనగరంలో ఉన్నటువంటి భాగ్యవంతుడైనటువంటి దేవుని సేవకుని యొక్క ఉపదేశం ఆలకించింది. దేవుని యొక్క ఉపదేశము నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. ఆమె జీవమును కనుగొన్నది. జీవం గల దేవునికి సాక్ష్యంగా. నీ మందిరము గొప్పదని ఒప్పుకున్నది. నీ జ్ఞానము గొప్పదని ఒప్పుకున్నది. నీ ప్రజలు భాగ్యవంతులని ఒప్పుకున్నది ఆమె. నీ బల యొద్ద ఉండి వారు ధన్యులని, వారి ఒలివ మొక్కలని, వారందరూ కూడా భాగ్యవంతులని ఆమె ఒప్పుకున్నది. అందుకే ఆమె హృదయపూర్వకమైనటువంటి కానుకలు సమర్పించుకుంది. ఆమె ఒక సమర్పణ జీవితము. విను వెంటనే, చూచిన వెంటనే, ఆమె విను వెంటనే, చూచిన వెంటనే ఆమె జీవమును కనుగొన్నది, జ్ఞానమును కనుగొన్నది. యెరూషలేము యొక్క రాజుతో ఆమె జీవించడానికి ఇష్టపడ్డాది. వారి ఇరువురు కూడా ఏకమయ్యారు. ఆత్మానుబంధము, ఆత్మాభిషేకము ఆమె కూడా పొందుకుంది. ఆమె ఇప్పుడు సువార్త ప్రకటించడానికి, యెరూషలేము యొక్క గొప్పదనము చాటించడానికి, ఆమె తిరిగి వెళ్ళడానికి ఆమె నిర్ణయించుకుంది. ఆమె నిర్ణయించుకోక ముందు ఆమె కానుకలు సమర్పించుకుంది. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానుకలు సమర్పించుకుంది. యెరూషలేము రాజుకి ఆమె శిరస్సు వంచింది. తన జీవితాన్ని సమర్పించుకుంది. యెరూషలేము రాజుని తన భర్తగా చేసుకుంది. యెరూషలేము రాజుతో కలిసి ఆమె జీవించడానికి ఇష్టపడ్డాది. ఆ ఇష్టాలలో ఆ రాజ్యము యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రకటించడానికి ఆమె తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆమె ఏటేటా ఆ కానుకలు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ బంగారము, వెండి, మనుగులు ప్రతి ఏటా యెరూషలేములో ఉన్న రాజుకి ఆమె కానుకలు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా సహోదరి, అందుకే ఈమెను గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తును కనుగొందామే, జీవమును కనుగొందామే. ఆ జీవమును బట్టి ఆనబెట్టి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో షాబా దేశపు రాణి, విమర్శ సమయమున నేటి తరం వారితో ఆమె నిలవబడి మీ మీద, నీ మీద, నా పేరు పెట్టబడిన నా జనుల మీద నేరస్థాపన చేస్తుందంట. రే, ఇదిగో నీవు ఆయన పేరు పెట్టుకుని ఎలా జీవించావో నాకు తెలుసు. ఆయన పేరు పెట్టుకుని ఈ సినిమాల చుట్టూ ఎలా తిరిగావో నాకు తెలుసు. ఆయన పేరు పెట్టుకుని ఆ చెడు కొంపుల చుట్టూ ఎలా తిరిగావో నాకు తెలుసు. ఆయన పేరు పెట్టుకుని క్రైస్తవుని అని చెప్పుకుంటున్నా, అది నాకు తెలుసు. ఆయన పేరు పెట్టుకుని ఆయనకి ఇవ్వాల్సినటువంటి కానుకలు దశభాగములు దొంగిలించా, నాకు తెలుసు. నీవు ఆయన పేరు చెప్పుకున్నావు కానీ, ఆయన ఇంటి పేరు చెప్పుకున్నావు కానీ, నీవు
ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు జీవించలేకపోయావు అని నేరస్థాపన చేస్తుందంట. మనం చేసినటువంటి వ్యతిరేకత, మనం ఆడినటువంటి అబద్ధాలు, ఆయన పేరు పెట్టుకుని మారు మనసు పొంది రక్షణ పొంది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకుండా, ఆత్మఫలాలు లేకుండా జీవించిన అందరి మీద ఆమె నేరస్థాపన చేస్తుందంట, ఫిర్యాదు చేస్తుందంట. ఆమె ఎవరో తెలుసా? ఒక అంజురాలు. ఆమె ఎవరో తెలుసా? ఒక నల్ల జాతి, ఆ జాతి మీద రాణి. ఆమె ఎవరో తెలుసా? దేవుని గురించి విన్నది కాదు, కానీ ఆమెకు స్థానం ఎక్కడ దక్కిందో తెలుసా? న్యాయపీఠం ఎదుట న్యాయ విమర్శన చేసే గొప్ప లాయర్గా ఆమెని నిలబడబోతుంది. నీవు చేసిన అతిక్రమాలని బయటకు తీసి ఆమె మన మీద నేరస్థాపన చేస్తుందంట. ఎంత మంచి మాట, ఒకసారి ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చివరిగా మనం ఒక మాట నేను చెప్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 'ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముందుగా చదువుకుందాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు ఆయన రాస్తూ, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము అని పరిగెడుతున్నాడంట. ఆయన ఏం సంపాదించుకున్నాడంటే ధర్మశాస్త్రాన్ని ఔషధం పట్టాడు. నా కులము గొప్పదని, నా మతంలో ఏదో ఉందని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేసినటువంటి వాడు. కానీ ఎప్పుడైతే ఆయన దివ్య దర్శనము ఆయన అనుభవించాడో, ఆ దర్శనమును చూశాడో, పౌలు యొక్క జీవితంలో ఒక్కొక్క మాట ఒక్కొక్క విధముగా జ్ఞానమును అత్యధికమైనటువంటి కృపావరముల చేత నింపబడినటువంటి వాడిగా ఆయన ఇస్తున్నటువంటి యొక్క సాక్ష్యము, సత్య సాక్ష్యం ఏంటంటే యేసు క్రీస్తును గురించినటువంటి జ్ఞానము ఎలాంటిదంటే అతి శ్రేష్టమైన జ్ఞానము అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తును గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఆయనంట ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని నష్టంగా ఎంచుకున్నాడంట, ప్రతిదాన్ని పెంటగా ఎంచుకున్నాడంట. ఆయన ఎంచుకుని ఏం చేస్తున్నాడంటే, గమనించండి, వెనుకున్నవన్నీ మరిచి ముందున్నటువంటి వాటి కొరకు ఆయన వేగురుపడి పరిగెడతా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడండి? ముందున్న వాటి కొరకు వేగురు పడుతూ ఆయన పరిగెడతా ఉన్నాడంట. ఆయన పరుగు పందెంలో ముందు యేసు క్రీస్తుని చూస్తూనే ఉన్నాడు. ఆయన కొరకు ప్రతిదీ కూడా ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకని ఎంచుకున్నాడో తెలుసా? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. హల్లెలూయా. ఇప్పుడు షాబా దేశపు రాణికి పునరుద్ధానము కలిగిందా? కలగలేదా? అబ్రహాము గారికి పునరుద్ధానము కలిగిందా? కలగలేదా? భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నిద్రించినటువంటి పరిశుద్ధులకు పునరుద్ధానము కలుగుతుందా? కలగట్లేదా? ఎస్, పునరుద్ధానము వారు పొందుకున్నారు. ఎందుకో తెలుసా? 2000 సంవత్సరాల క్రితము ఎప్పుడో చనిపోయినటువంటి షాబా దేశపు రాణి నేటి తరములో మన మధ్య నిలిచి
ఆమె నేరస్థాపన చేస్తుందని ప్రభు చెప్పారు కనుక ఇది వాస్తవ సందేశం. అర్థం చేసుకున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? మూలం ఏంటో తెలుసా? యెరూషలేము రాజు గురించి ఆమె విన్నది, విశ్వసించింది. అది క్రీస్తుని గురించినటువంటి విశ్వాసం అని చెప్పి, దేవుని గురించినటువంటి విశ్వాసం అని చెప్పి ఆమె దేవుని యొక్క మందిరానికి ఆమె వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో పలు రకాలుగా పలు విధాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మర్మాలు మనకు బయలుపడుతూ ఉంటాయి. ఆ మర్మములు విప్పుట దేవుని యొక్క వర్షంలో ఉన్నాయి. మర్మములు విప్పుట దేవుని యొక్క వర్షంలో ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినటువంటి రీతిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి పౌలు ఆయన మాట్లాడుతూ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ చరణంలో చక్కటి మాట ఉంది. ఆ మాట చదివి నేను ముగిస్తాను. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు షాబా దేశపు రాణి ఎంతగా పోరాడిందో ముందులోనే నేను చెప్పాను. ఆమె యెరూషలేముకు రావడానికి 1000 మైళ్ళు ప్రయాణం చేసింది గాడిదల మీద, ఒంట్ల మీద గాడిదల మీద ఎంతగా పరిగెడతాయండి? ఒకసారి ఆలోచించేయండి. గొప్ప పనివారంతో, గొప్ప వెలగల వెండి బంగారాలతో ఆమె ప్రయాణం సాగించింది. ఎన్ని దినాలు, ఎన్ని నెలలు అన్నది ఇక్కడ రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు కొన్ని విషయాలు. ఒక ఆధ్యాత్మికంగా మారు మనసు పొందినటువంటి నీవు నేను, దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను, సజీవుడైనటువంటి దేవుని యొక్క త్యాగమును, రక్షణను, ఆయన లోకమునకు వచ్చి ఆయన ప్రాణమును అర్పించినటువంటి ఆ సువార్త మర్మమును బోధించడానికి, వివరించడానికి, నలుదిశలా వ్యాపించడానికి పోరాడువారుగా మనం ఉండాలి. నేను ఎంతగా పోరాడుచున్నానో ఏమండి మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఈ షాబా దేశపు రాణి యెరూషలేము రాజును చూడడానికి ఎంతగా ప్రయాసపడ్డాదో, ఆ ప్రయాసము అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క సువార్త ప్రయాసముతో పోల్చబడినది. హల్లెలూయా. ముందు ఏది జరిగిందో తిరిగి మరలా అదే జరగబోతూ ఉంది. ముందు ఎట్టి విశ్వాసం ఉందో అదే విశ్వాసం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆదిలో ఏ దేవుడైతే ఉన్నాడో ఇప్పుడు అదే దేవుడు ఉన్నాడు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనించాలి. 2వ మాట, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరికీ వరకు పోరాడుచున్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. పౌలు యొక్క పోరాటము, షాబా దేశపు రాణి యొక్క పోరాటమును మనం పోల్చదగ్గ విశ్వాసము, పోల్చదగ్గ రక్షణ. ఆ రక్షణ ఏ విధంగా ఆమె పొందుకుందో తెలుసా? సంపూర్ణమైనటువంటి గ్రహింపు ఆమె పొందుకుంది. సంపూర్ణమైనటువంటి యొక్క ఆ నిరీక్షణతో ఆమె రాజు దగ్గరకు వచ్చి సాగిలు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెను. యెరూషలేము రాజును కలుసుకుంది, తన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంది, ఆయనతో కలిసి కొంతకాలం ఉంది. వారి ఇరువురు కూడా ఏకమయ్యారు పరిశుద్ధాత్మలో. ఒక స్నేహ సంబంధమైనటువంటి యొక్క ప్రేమను వారు పొందుకున్నారు. ఆ ప్రేమలో స్పష్టంగా
స్పష్టంగా జ్ఞాని అయిన సొలొమోన్ని ఆమె ఆరాధించింది. ఆ ఆరాధన మర్మమే క్రీస్తై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు పెనవేసుకుంది. తన హృదయంలో గొప్ప ఆదరణ పొందుకుంది, సంతోషం పొందుకుంది. నిండు మనసుతో ఆమె పోరాట విజయాన్ని ఆమె పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి. ఆమె ఏ విధంగా పొందుకుందో పరిశుద్ధుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవై. హల్లెలూయా. ఏంటంట? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? ఇప్పుడు సొలొమోనులో కనబడుతూ ఉన్నాయి. సొలొమోనులో ఇవన్నీ కూడా సంపూర్ణంగా కనబడుతూ ఉన్నాయి. కానీ మానవుడు సంపూర్ణుడు కాదు గనక ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి సంపూర్ణతను నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా షాబా దేశపు రాణి జ్ఞానైన సొలొమోనులో ఆయన దీవించినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆమె స్పష్టంగా గమనించినట్లుగా, ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి. ఈరోజు ఈ మాటలు గాక వేరొక మాటలు వినువాడు చిక్కుల్లో పడతాడు. అది గమనించాలి. చిక్కుల్లో పడతాడు. ఎలాగంటే, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. మోసగించేవారు వస్తారు, అవమానించేవారు వస్తారు, నిందలు మోపేవారు వస్తారు, నిన్ను ఆ మార్గం నుంచి చెడిపేవారు వస్తారు, ఆ జ్ఞానం నుంచి చెడిపేవారు వస్తారు. అందుకనే ముందుగా మీకు నేను ఆ తాత్పర్యంను తెలియజేస్తున్నాను అంటున్నాడు. అందుకే నా ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క షాబా దేశపు రాణి గురించి ఆయన రాయించారు నేటి మనతరం కొరకు. ఆమెలో సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సంపూర్ణమైనటువంటి విశ్వాసము, సంపూర్ణమైనటువంటి రక్షణ ఆమెలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె తిరిగి తన రాజ్యానికి వెళ్ళి తన రాజ్యం అంతటిని కూడా ఆ జ్ఞాని గురించి, ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని గురించి సువార్త ప్రకటించింది. ఆ సువార్త యొక్క మర్మము, ఆ సువార్త యొక్క పోరాటము, ఆ సువార్త యొక్క పోరాట మర్మమును అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక నువ్వు యెరూషలేముకు రావాలి. యెరూషలేములో ఉన్న రాజును నువ్వు కలుసుకోవాలి. యెరూషలేము యొక్క రాజుల యొక్క ఉపదేశమును, ఆ రాజు యొక్క ఉపదేశమును, మాటలను వినడానికి నువ్వు నిలవబడాలి. కనుక నువ్వు యెరూషలేముకు రావాలి, యెరూషలేములో ప్రవేశించాలి, యెరూషలేము రాజు యొక్క ఉపదేశమును ఆలకించాలి, ఆ ఉపదేశమును ప్రకటించాలి. ఆ ఉపదేశం ప్రకటించడానికి నీ ప్రాణమును సైతము లెక్క చేయకుండా పోరాడాలి. క్రీస్తు యొక్క మర్మమును విప్పటం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే జ్ఞానవంతులుగా ఉండాలి. షాబా దేశపు రాణి యొక్క జీవిత సారాంశం మనం ధ్యానించాం. ఆ కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక. అట్టి దేవుని మీకు అనుగ్రహించునుగాక. అట్టి కృపావరములు మీకు అనుగ్రహించునుగాక. యెరూషలేము రాజు మీకు ప్రాప్తించునుగాక. యెరూషలేము రాజు మిమ్మల్ని దీవించునుగాక. యెరూషలేము రాజు యొక్క సమృద్ధి జ్ఞానము మీ మీద ప్రోక్షించునుగాక. అట్టి దీవెన ఈ వర్తమానం వింటున్నటువంటి మీకు అందరికీ నా ప్రభువు నా యొక్క కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. స్తోత్రాలు. సండే ఆరాధనలో ప్రభువా మీరు మాట్లాడినటువంటి యొక్క జ్ఞానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు విన్న ప్రకారంగా విశ్వసించి నీ సువార్త మర్మమును తెలుసుకుని
మంచి పోరాటం పోరాడడానికి మంచి విశ్వాసమును దయచే ప్రభువా. బలహీనులైనటువంటి బిడ్డలకు బలము దయచేయండి. శాబాదేశపు రాణి వలె 1000 మైళ్ళు కాదు నాయన, మా జీవితాంతము పోరాడడానికి సహాయం దయచేయండి. ఇదిగో నా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలాలు లేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. అయా హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన ప్రభు సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో వర్తమానం వింటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆంధ్ర క్రిస్టియన్ కరమస్వంక బిడ్డలు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ప్రతి వారిని దీవించండి. ఈ దీన సేవకుడిని గమనించి అయా సహకరిస్తున్నటువంటి బిడ్డలు వారి యొక్క చేతు పనులు అయా ప్రభా సంఘం యొక్క క్షమాభివృద్ధిని అనుగ్రహించండి ప్రభా. ఏక కరోనా వైరస్ నుంచి విడిపించి మీ కృపావరముల చేత నింపునైనా ప్రభా. తిరిగి మరలా ప్రభా యేసయ్య ప్రభా జయోత్సాహముతో మందిరాలు తెరవబడ్డానికి ఆరాధనలు జరగడానికి సహాయం దయచేయండి. నశించు ఆత్మలకు రక్షణ దయచేయనైనా ఈ యొక్క ఉపదేశ మర్మమును ప్రభుని బిడ్డలకు అనుగ్రహించండి. ఈరోజు మా ముందు శాబాదేశపు రాణి నిలబెట్టా అయా ఆమె మా మీద నేరస్థాపన చేసినప్పుడు ఆ యొక్క ప్రభు యేసయ్య న్యాయసభలో మేము నిలబడడానికి శక్తిమంతులుగా మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త ప్రార్థన అవసరాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడును నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో బ్రతిమని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనే కందిన సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తలవంచినటువంటి బిడ్డలకును వర్తమానం వింటున్నటువంటి బిడ్డలకును సకల పరిశుద్ధులకును బలహీనులైనటువంటి బిడ్డలకు మీ కృపతోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.